హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శిరీషాస్ కిచెన్. ఈరోజు మనం ఈ వీడియోలో సింపుల్గా మామిడికాయతోని పప్పు తయారు చేసుకుందామండి. ఇది అన్నంలోకి, చపాతీ, పూరీలోకి, దోశలోకి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇందులో 1 కప్పు కందిపప్పు తీసుకొని దీన్ని 1కి 2 సార్లు బాగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత ఇందులో 1 కప్పుకి 2 కప్పుల నీళ్లు పోసుకుంటే సరిపోతుందండి. అంటే పప్పుని బట్టి కూడా ఇది చూసుకొని వేసుకోవాలి. ఇందులోనే నేను ఒక మామిడికాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇది చాలా పుల్లగా ఉందండి మామిడికాయ. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, అలాగే స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోవచ్చు. మీరు కావాలంటే కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు అండి. అలాగే ఇందులోనే ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకొని దీన్ని 3 విజిల్స్ వచ్చే వరకు మనం స్టవ్ పైన దీన్ని ఉడికించుకోవాలి. చూసారు కదా, పప్పు మనకి మంచిగా ఉడికిపోయింది. దీన్ని ఒకసారి పప్పు గుత్తితో కానీ ఇలా స్పూన్తో కానీ కొంచెం అంతా కూడా మామిడికాయ ముక్కలు ఇలా మెత్తగా కలిసేలాగా ఇలా ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ తీసుకొని ఇందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇది కొంచెం వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, అలాగే ఒక ఎండుమిర్చి కూడా వేసుకొని ఈ తాలింపు మంచిగా వేగిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు, అలాగే వెల్లుల్లిని కొంచెం దంచుకొని వేసుకుందామండి. కచ్చాపచ్చా దంచి వేసుకుంటే బాగుంటుంది. ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయలు ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ ఉల్లిపాయలు అంతా కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పుని వేసుకోవాలి. అలాగే ఇందులోనే మనం తగినన్ని వాటర్ కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకుందాము. మీరు వాటర్ చూసి వేసుకోవచ్చండి, ఎందుకంటే ఇది చల్లారిన తర్వాత పప్పు గట్టిగా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగానే చూసుకొని వేసుకోండి. ఇందులోనే టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకున్న తర్వాత చివర్లో కొత్తిమీర వేసేసుకుంటే మనకి పప్పు అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత సింపుల్గా మనం రెడీ చేసుకోవచ్చో. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం శిరీషా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.